మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఈ మాటను మనము గమనించినట్లయితే పరాక్రమశాలి అంటే బలము కలిగినటువంటి వ్యక్తి. పరాక్రమశాలి ఎలా ఉంటాడు అంటే ధైర్యము కలిగి ఉంటాడు. ఆ యొక్క బలము చేత నేను దేన్నైనా జయించగలను, నా బలము చేత ఎవరినైనా ఓడించగలను నేనే అని ఆలోచన చేస్తూ ఉంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఏమి కలిగి ఉండాలి? శాంతము కలిగి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి శాంతం అంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్టమైన వారు అంటే సమాధానము కలిగిన వారు, శాంతము కలిగిన వారు, అనగా నెమ్మదితో ఆలోచించేవారు శ్రేష్ఠులని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమే. ఈరోజు శాంతము కుటుంబాలలో మనం చూసినప్పుడు సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాం. సమాజంలో మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాధానము కలిగినటువంటి వ్యక్తులు, లేదంటే శాంతము కలిగినటువంటి వ్యక్తుల్ని మనము చూడలేకపోతూ ఉన్నాం. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోజుల్లో ప్రతి వ్యక్తి కూడా రివెంజ్ తీసుకోవటానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఎదుటివారిని హింసించాలి, ఏ విధంగా ఎదుటివారి మీద పగ తీర్చుకోవాలని ఆలోచన చేస్తున్నటువంటి ఒక తరాన్ని మనము చూస్తూ ఉన్నాం. ఏ విధంగా ఎదుటివారి పగను తీర్చుకోవాలి అని ఆలోచన చేస్తున్నటువంటి రోజుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. మనమేమి కలిగి ఉండాలి అంటే శాంతము కలిగి ఉండాలి, అనగా సమాధానము కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు సమాధానం లేకుండా ఉంటున్నారో వారి మధ్య ఘర్షణలు చెలరేగుతూ ఉంటాయి. ఆ యొక్క ఘర్షణలు ఎంత దూరం వెళ్తాయంటే వారి మధ్య ఉన్నటువంటి స్నేహాన్ని, వారి మధ్య ఉన్నటువంటి బంధాన్ని ఆ కోపం ఏం చేస్తూ ఉంటుంది? తెంచేస్తూ ఉంటుంది. ఆ బంధాన్ని తుడిచేస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఏమి కలిగి ఉండాలి అంటే దీర్ఘశాంతము గలవారై మనము శాంతము కలిగి జీవించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉంటామో మనము శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో శాంతము కలిగి ఉంటున్నావా? అనగా నెమ్మది కలిగి జీవిస్తూ ఉన్నావా? సమాధానం కలిగి జీవిస్తూ ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఈ వాక్యాన్ని బట్టి మనల్ని సరి చేసుకుందాం. ఎందుకంటే పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. మనము శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే మనము శాంతము కలిగి ఉండాలి, అనగా ఓర్పును కలిగి ఉండాలి, సమాధానాన్ని కలిగి ఉండాలి, నెమ్మదిని కలిగి ఉండాలి. ఎదుట వ్యక్తులతో మనం ఎప్పుడు కూడా శాంతము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒకరినొకరు తగ్గించుకుంటూ ఉంటామో సమస్యలు లేకుండా ముందుకి సాగుతూ ఉంటాం. ఎప్పుడైతే ఒకరిని హెచ్చించుకుంటూ ఉంటారో అప్పుడే సమస్యలు అనేవి మొదలవుతూ ఉంటాయి. అది మన కుటుంబాల్లో అయినా, సహవాసంలో అయినా, సంఘములో అయినా సరే మనమేమి కలిగి ఉండాలి? శాంతము కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము శాంతము కలిగి ఉంటామో మనము శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.